ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతగానో ఆదరించబడుతున్నాం కదండి, ఎంతగానో దేవుని ప్రేమను పొందుకుంటున్నాం. ఒకప్పుడు మన జీవితాల్లో ఎంతో కొరతను, ఎంతో భయంకరమైన జీవితాన్ని మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంకా జీవితం ఇంతేనేమో అన్నట్లుగా చాలాసార్లు మనం కృంగిపోయిన పరిస్థితులు కదా. కానీ దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది. ఇలాగే ప్రతిరోజు చక్కగా దేవుని మాటలు ధ్యానిస్తూ ఆయన మాటల ప్రకారం బ్రతుకుదాం. ఈ రోజంతటిని దేవుని చేతులకు అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు కూడా దేవుని చేతులకు అప్పగిస్తే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. మరి ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అందరం కలిసి ధ్యానిద్దామా? యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారు. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా నీ కన్నీళ్ళు కన్నీళ్లకు సమాప్తముగా ప్రభు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారండి. ఇక నీ కన్నీళ్లు పెట్టడానికి వీలు లేకుండా నేను ప్రభు గొప్ప చేయబోతున్నారు. ఎందుకంటే నిశ్చయముగా నువ్వు పెట్టే మొరను బట్టి ప్రభు నిన్ను కరుణించబోతూ ఉన్నారు. ఇక ఏ కన్నీళ్ళు నీ కళ్ళ నుంచి రాకుండా ప్రభు నిన్ను సంతోషకరంగా ఉంచబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఈ అద్భుతకరమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో నీకు, నీ కుటుంబానికి ప్రభు ఇస్తుండగా ప్రతి ఒక్కరు కూడా రిసీవ్ చేసుకుందామండి. ఆమేన్. ఇక ఏమాత్రము కన్నీళ్ళు విడవకుండా ప్రభు మనందరినీ నడిపించినై ఉన్నారు. ఎంతో ధైర్యం కలిగిన మాటలు కదండి. ఈ మాటల ద్వారా ఎంతో సమాధానాన్ని, నెమ్మదిని మనం చూస్తూ ఉన్నాం. చదువుతూ ఉండగానే ఏదో తెలియని అనుభవాన్ని, అనుభూతిని మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు అనుకుంటున్నారా, ఏంటి నాకు ఈ జీవితం, ఎప్పుడు కన్నీళ్ళేనా, ఎప్పుడు ఇదే ఏడుపు, ఎప్పుడు ఇదే బాధ, ఎప్పుడు ఇదే నిరుత్సాహం, ఎప్పుడు ఇదే శాపమా, ఎప్పుడు ఇదే వేదన, ఎప్పుడు నా బిడ్డల ద్వారానో, లేకపోతే నా భర్త ద్వారానేమో, లేకపోతే నా భార్య ద్వారానేమో ఇదే పోరాటం, ఇదే దిగులు, ఇదే భయము, ఇదే జీవితం అయిపోయింది అన్నట్లుగా జీవితం ఉందా? కొన్నిసార్లు అనుకుంటున్నాం, ఎంత ప్రార్థించినా నా బ్రతికేంటి మారట్లేదు, నా జీవితం ఎందుకు ఇలాగనే ఉంది అని ఎప్పుడు నీ మనసులో ఇదే వేదనతో ఉండొచ్చు. అయితే ప్రభు అంటున్నారు, నీ వేదన చూసిన దేవుడు, ఇదిగో నీ కన్నీళ్ళు చూస్తున్న దేవుడు ఆయన. ఆమేన్. నీ గుండెలో ఉన్న బాధ చూస్తున్నారు. కనుకనే ఈ ఉదయకాల సమయంలో ఇంత అద్భుతకరమైన మాట మాట్లాడుతూ ఉన్నారు. నీవిక కన్నీళ్ళు విడవవు, ఏమాత్రమును విడవకుండా నిశ్చయముగా నువ్వు పెట్టే మొరను ప్రభు విని చూడండి ఎంత చక్కని మాటలు అంటే ఆయన నిన్ను కరుణించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక నీ కన్నీళ్ళు ఇక ఉండవు. ఆమేన్. ధైర్యంగా ఉండండి. ఈ మాట ఇంట్లో ఉన్న వారికి చెప్పండి. నీవిక కన్నీళ్ళు విడవవు. ఆమేన్. నేను ఇక కన్నీళ్ళు విడవను. ఆమేన్. ఏ ఉదయకాల సమయంలో ఏ పోరాటాలతో, ఏ ఇబ్బందులతో, ఏ బాధతో, ఏ వేదనతో, ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఇదిగో ప్రభు అద్భుతకరంగా ఈ మాటలు మాట్లాడుతుండగా పట్టుకోండి, ప్రార్థించండి. ఆమేన్. చూడండి, మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడడానికి వీల్లేదండి, ఎప్పుడు కూడా బాధపడడానికి వీల్లేదు. అద్భుతకరమైన దేవుడు మనతో ఉన్నారండి. మనుషులు మన చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ దేవుడు ఎన్నిటికీ మన చేయి వదిలిపెట్టి వెళ్ళే దేవుడు కాదండి. మన బాధల్లో కూడా ఆయన తోడై ఉండే దేవుడై ఉన్నారు. కొద్దిగా కష్టం రాగానే మనుషులు మన నుండి పారిపోతారు కదండి. కొద్దిగా బాధ రాగానే మనల్ని తృణీకరిస్తూ ఉంటారు. కొద్దిగా మనము చాలా డౌన్, అంటే చాలా దిగజారిన స్థితిలో ఉంటే ఎవ్వరూ కనిపించరు. కానీ ప్రభు అలా కాదు. నీ కష్టంలో, నష్టంలో, నీ బాధలో, ఇబ్బందులో, ఇరుకులో అన్నిట్లో నీకు తోడై ఉండి నిన్ను గొప్ప చేసే దేవుడై ఉన్నారు. ఆయన మాట్లాడిన ప్రతి మాటను నీ ఎడల, నీ కుటుంబం పట్ల నెరవేర్చే దేవుడై ఉన్నారు. అద్భుతకరమైన మాటలు పట్టుకుని ప్రార్థిద్దామా? ప్రార్థన. దేవుని విడవక
మరి ఆయనను పట్టుకొని ప్రార్థించే జీవితాలుగా మన జీవితాలు ఉండును కాక. ఆమె మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను ఆలకించి మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నామయ్యా. అయ్యా, ఇక ఏమాత్రము నువ్వు ఇక కన్నీళ్ళు విడవవు అని చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం అయ్యా. ప్రభు, మేము పెట్టే మొరను నిశ్చయముగా విని అయ్యా కృప చూపించే దేవుడవై ఉన్నావు అయ్యా. నీ కరుణతో మమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావని ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఎంతమంది అయితే చాలా వేదనతో, దుఃఖంతో అయా కుటుంబ పరిస్థితులను బట్టి, జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను బట్టి నిరుత్సాహంతో ఉన్నారో వారందరినీ ప్రభా మీరే ధైర్యపరచండి. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడుదురు కాక, గొప్పవారవుదురు కాక. బ్లెస్ చేయండి. ప్రతి ఆటంకాల నుంచి విడిపించి ప్రతి ఒక్కరి కన్నీళ్ళు నాట్యముగా మీరు మార్చండి. వారికి సంతోషాన్ని దయచేయండి. ప్రతి దిగులు మీరు కొట్టివేయండి. అలాగనే మా ప్రియులందరూ ఈ వాగ్దానాన్ని పట్టుకుని బలంగా ముందుకు సాగి కృపను దయచేయండి. చేసిన ప్రతి ప్రయత్నాల్లో, పనులలో కృప కలుగును గాక. వెళ్తున్న మార్గాల్లో కృప కలుగును గాక. ఈ రోజంతట్లో క్షేమం కలుగును గాక. ఎంతమంది అయితే అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యము దయచేయండి. గొప్ప స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకం పైన, పోరాటం పైన విజయం కలగచేయండి. అలానే ఉదయకాల సమయంలో ఎవరైతే అయా ఇదిగోండి కొత్త పనులు ప్రారంభిస్తున్నారో వాటన్నిటిలో విజయం కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం. బీదలను, విధవరాలను, అనాథులను, అయా వృద్ధులను అందరినీ ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. గొప్పవారిగా ఉంచండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేయమని, దీవించమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రత్యేకంగా ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. అలాగే స్పెషల్ గ్రీటింగ్స్ మరి ఈ రోజున బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.